సో ప్రణయ్, వై ఆర్ యూ అన్ఎంప్లాయిడ్? కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవు. సో స్కిల్స్ లేవని ఒక మాట మాట్లాడినావు కదా, అసలు స్కిల్స్ అంటే ఏంటి, ఏం లేవు, ఎందుకు లేవు అనుకుంటున్నావు, ఎలా అనుకుంటున్నావు? కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి థియరిటికల్గా చాలా బాగా చెప్తారు. దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి వచ్చేసరికి ఏం రాదు. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, అరే ఇక్కడ ఎవరు 30,000కి మించి ఆలోచించలేకపోతున్నారా, నాకేమో ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను ఇక్కడ అనవసరంగా జాయిన్ అయినరా అని చెప్పి వాడు అప్పుడు 3rd year మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు. ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ల్యాబ్లో పోయినాం, ముగ్గురు టీమ్మేట్స్, ముగ్గురికి ఏం వస్తలేదు. అండ్ ఐ షుడెంట్ మెన్షన్ దిస్, బట్ అక్కడ నుంచి మేము ఆ టెస్ట్ చేస్తుంటే ఒక ఫ్యాకల్టీ సార్ ఇట్లా వెళ్తున్నాడు, ఏం అర్థం అవుతలేదు అని చెప్పి సార్ చిన్న సార్ ఏం వస్తలేదు కొంచెం చెప్పండి అని అంటే, సార్ చిన్న మా దగ్గరకు వచ్చి చెవ దగ్గరకు వచ్చి, నాకు ఏం రాదు, ఏదో నెంబర్ వేసుకుని అందరికీ నమస్కారం, మేము మీ అజ్ఞానులు. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇవాళ నాతోని నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ పేరు ప్రణయ్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి. నమస్తే. సో ప్రణయ్, వై ఆర్ యూ అన్ఎంప్లాయ్డ్? ఉన్న ఫలంగా మొహం మీద ఇలా అడిగితే కష్టం. ఓకే, రీజన్స్ ఎత్తుక్కుంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. అందరిలాగా నార్మల్గా నేను ఫస్ట్ రెసెషన్ అని చెప్తా. అండ్ మేబీ నేను ఎంచుకున్న డిగ్రీలో స్కిల్స్ లేకపోవడం అని చెప్తా. ఎందుకు స్కిల్స్ లేవంటే అవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మళ్ళీ. అండ్ ప్లేస్మెంట్, ఇంజనీరింగ్ వాళ్ళందరూ కామన్గా మెన్షన్ చేసే పాయింట్స్, ప్లేస్మెంట్స్ లేవు అని చెప్తా. యా, కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవు. రావా ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పినట్టు చెప్తున్నాను, నార్మల్గా చెప్పు. యా, ఓకే, ఇట్స్ ఫైన్. సో స్కిల్స్ లేవని ఒక మాట మాట్లాడినావు కదా, అసలు స్కిల్స్ అంటే ఏంటి, ఏం లేవు, ఎందుకు లేవు అనుకుంటున్నావు, ఎలా అనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నా సబ్జెక్ట్స్ గురించి తీసుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి థియరిటికల్గా చాలా బాగా చెప్తారు. దాంట్లో కూడా కంప్లీట్గా బాగా చెప్తారా అంటే లేదు, దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి వచ్చేసరికి ఏం రాదు. లిటరలీ ఎట్లా అంటే విస్కాసిటీ, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంటాయి కదా, దాంట్లో విస్కాసిటీ టెస్ట్ చేసేది ఒకటి ఉంటుంది. అది 2nd yearలోనో 3rd yearలోనో ఉన్నది. మా మేజర్ ప్రాజెక్ట్కి మేము విస్కాసిటీ టెస్ట్ చేయాలి. ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ల్యాబ్లో పోయినాం, ముగ్గురు టీమ్మేట్స్, ముగ్గురికి ఏం వస్తలేదు. అండ్ ఐ షుడెంట్ మెన్షన్ దిస్, బట్ అక్కడ నుంచి మేము ఆ టెస్ట్ చేస్తుంటే ఒక ఫ్యాకల్టీ సార్ ఇట్లా వెళ్తున్నాడు, ఏం అర్థం అవుతలేదు అని చెప్పి సార్ చిన్న ఇట్లా వెళ్తే, సార్ ఏం వస్తలేదు కొంచెం చెప్పండి అంటే, సార్ చిన్న మా దగ్గరకు వచ్చి చెవ దగ్గరకు వచ్చి, నాకు ఏం రాదురా, ఏదో నెంబర్ వేసుకుని వెళ్ళిపోండి అన్నాడు. మనకి అట్లా ఇప్పుడు మామూలుగా ప్రాపర్ ఇప్పుడు సరే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటారు అంటే, లేదు వీళ్ళ మీద నోకేద్దాం డైరెక్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదని చెప్తారు. మేబీ మోస్ట్లీ మన దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు. అంటే నేనైతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని అంటే 80-90% అటెండెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయడం నేను ఇప్పుడు వినలేదు. మేబీ రాంగ్. సో వాళ్ళకందరికి 80-90% అటెండెన్స్ ఉన్న వాళ్ళు క్లాసులు అన్ని వింటున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక జాబ్ వస్తుంది, వెళ్ళిపోతున్నారు. సో మోస్ట్లీ ఆ కేసు ఉన్నాయి. అంటే మనమే వెళ్ళకుండా, మనమే కాలేజ్కి వెళ్ళకుండా, మనమే లేదు వీళ్ళు సక్క చెప్తలేదు అనుకుంటా అప్పుడప్పుడు ఇది ఒక థాట్ వస్తుంది. నాకు వస్తుంది. యా, అంటే అదొకటి అంటారు కదా, ఇప్పుడు ఒక 100 విషయాలు కాలేజ్లో నేర్పియాలి అంటే ఇంపాసిబుల్. సో మేబీ ఉన్న ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్కి, ఉన్న టైం పీరియడ్కి, సెమిస్టర్ ఇంత లెంత్ 90 క్లాసులు ఉంటాయి అంటారు కదా, దాంట్లో ఎంత హార్డ్లీ ట్రై చేసినా కూడా మేబీ ఆ 100లో వాళ్ళు 40 విషయాలే నేర్పొచ్చు. మిగతాది ఇంటికి వచ్చి యూట్యూబ్లోనో ఎన్ని రీల్స్, షార్ట్స్ చూస్తున్నాం, టైం వేస్ట్ చేసుకుంటాం. అవి చూసే రెస్పాన్సిబిలిటీ అందరిది. లైక్ నాట్ నెసెసరీలీ ఎ స్టూడెంట్, సమ్మన్ హూ వాంట్స్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆల్సో. లైక్ ఈవెన్ జాబ్ చేస్తున్నా కూడా, ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నా కూడా అది నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. లైక్ వర్కింగ్ ఆన్ ఇట్ పర్సనల్లీ. అయితే నాకు ఎలాంటి థాట్స్ వస్తాయంటే, ఇప్పుడు కాలేజ్ అని అనుకున్నాం,
ఎంప్లాయ్మెంట్ అనే విషయానికి పక్కకు వస్తే నన్ను అడిగితే కాలేజ్ లో మోస్ట్లీ ఎక్కడ ఎవరికి ఏం చెప్పరు కావచ్చు అంటే అనుకున్నాను. అంటే నేను వినదాని ప్రకారం ఏంటంటే నువ్వు టైర్ 3 కాలేజీలో జాయిన్ అయినా కానీ లేదంటే టైర్ 1 కాలేజ్ ఐఐటీస్ ఇట్లా జాయిన్ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాకల్టీ మోస్ట్లీ చెప్పకపోవచ్చు. సో నన్ను అడిగితే నేను ఎలా పర్సీవ్ చేసుకుంటా అంటే కాలేజ్ ఇట్స్ మోర్ లైక్ బిల్డింగ్ కనెక్షన్స్. ఓకే, ఇట్స్ కాలేజెస్ ఆర్ మోస్ట్లీ ఫర్ బిల్డింగ్ కనెక్షన్స్. గుడ్ పాయింట్. యా, అంటే కనెక్షన్స్ ఎలా ఉండాలంటే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నీకు ఒక ఐడియా ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయగలిగే వాళ్ళు ఉండడం సర్కిల్లో దాన్ని ఎన్హాన్స్ చేయగలిగే వాళ్ళు ఉండడం అవసరం. ఫర్ సపోజ్ టీ టైమ్ లో కూర్చున్నాం అనుకో, లేదంటే ఏదైనా టీ షాప్ లో కూర్చున్నాం, మనం కూడా చాయ్ షాప్ పెడదాం రా అని థాట్ వస్తుంది. అది ఇన్ జనరల్ గా టీ షాప్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. బొచ్చు ఇవన్నీ చదువులు మొత్తం ఏముచ్చరు కాదు, అర్జున్ టీ షాప్ పెట్టుకుందాం అనే ఇవన్నీ కాదు మామ, పాంటాపా కూడా పెట్టుకుందాం మంచి బిజినెస్ అయితే అనుకునేటోళ్ళు. నిజంగా ఆ అనుకున్న స్టేజ్ నుండి వెళ్తుందా, అక్కడ నుండి దాన్ని నిజంగానే టీ షాప్ పెట్టే ఛాన్స్ ఉంటుందా అంటే మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఉండదు. సో లేదు మామ నిజంగానే నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు స్పెషల్ గా నాకు ఇప్పుడు నేను చాయ్ మస్తు పెడతా, మనమే ఒక చాయ్ షాప్ పెడదాం పా అనేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అక్కడ నుండి ఆ స్టేజ్ అలా అనేవాళ్ళు ఒకవేళ మన దగ్గర ఉంటే ఇట్స్ మోర్ లైక్ ఆ కాలేజ్ లైఫ్ అప్పుడు ఇట్ కెన్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. ఒకవేళ నీకు ఇంకొకటి ఏంటంటే కాలేజెస్ ఆర్ మోస్ట్లీ టు బిల్డ్ అవేర్నెస్ అనుకుంటా నేను. ఎందుకంటే నీకు క్లాస్ రూమ్ లో చెప్పేది మోస్ట్లీ అవుట్డేటెడ్ ఉండొచ్చు, లేదంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సిలబస్ ఉండి ఉండొచ్చు, అంటే మనం పుట్టక ముందు తయారు చేసిన సిలబస్ అయి ఉండొచ్చు, అంటే ఆ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయి రివైజరేషన్ రావచ్చు కానీ మనం పుట్టక ముందు తయారు చేసిన టెక్స్ట్ బుక్లు ఉండొచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే ఇవి మోస్ట్లీ చదువు నేర్చుకోవడానికి కాకుండా ఒక అవేర్నెస్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక 4 విషయాలు కొత్తగా తెలుసుకోవడానికి, ఒక నలుగురితో ఎక్కువ మాట్లాడడానికి యూజ్ అవుతాయి అనేది నా నమ్మకం, నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. యా, బట్ స్పీకింగ్ అబౌట్ దట్ అవేర్నెస్ ఆల్సో, ఇప్పుడు ఆ అవేర్నెస్ ఓకే, సిలబస్ నేర్పించడానికి కాలేజ్ ఉంది, బట్ యాక్చువల్లీ మనం యూజ్ చేసుకోవడానికి అవేర్నెస్ అని నువ్వు చెప్తున్నావు. బట్ కాలేజ్ ఆ అవేర్నెస్ రావడానికి ఒక ఇండివిజువల్కి కాలేజ్ ఆ అవేర్నెస్ రావడానికి ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ లో. అసలు ఫస్ట్ అవేర్నెస్ అంటున్నాం కదా, అసలు అవేర్నెస్ అంటే ఏంటిదో అని ఫస్ట్ వద్దాం. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అప్పుడు అక్కడ అలా చేయాలి అని ఒక థాట్ ఉండడం అవేర్నెస్. బేసిక్ గా గూగుల్లో ఎత్తితే వచ్చే డెఫినేషన్. అసలు ఏంటి అసలు అవేర్నెస్ అంటే ఎలా ఉంటుందంటే, నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే, ఇప్పుడు నాకు ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక జాబ్ ఉందనుకో, నేను ఈ కెరీర్ పాత్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈ కెరీర్ పాత్ ఫిక్స్ అయితే అనుకుంటే దీనికి అక్కడ దాకా నేను వెళ్ళాలనుకున్న రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ మ్యాప్ నాకు తెలియాలి. ఆ మ్యాప్ ఎలా ఉంటుందని నాకు తెలియాలి. ఆ తెలవడం అనేది అవేర్నెస్ అని నా నమ్మకం. ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఏంటంటే ఒక లీడింగ్ న్యూస్ పేపర్ ఇండియా సాక్షిలో జాబ్ కొట్టిండు ఎడిటర్గా. ఆ అన్నకి ఎలా జాబ్ వచ్చింది, నేషనల్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి మన యూసఫ్గూడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఎంఎస్ఎంఈ NIMSME, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాంట్లో వాళ్ళు కోర్సులు ఇస్తారు. ఆ కోర్స్ చేయడం వల్ల ఆయనకు సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒకటి ఉందని తెలిసింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 3 నెలలకి. ఇదే నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు తెలిసి ఉంటే అప్పుడు ఫ్రీ టైం ఉంటుంది, అంటే మోస్ట్లీ ఇంజనీరింగ్ లో ఫ్రీ టైం ఉంటుంది అనేది నానుడి ఉన్నదే అనుకుందాం. ఆ టైంలో తెలిసి ఉంటే నేను ఇంకొక 2-3 సర్టిఫికేట్ కోసం వేసేవాడిని కదా. You might have told some other people. లేదంటే వేరే డిజైనర్ అవ్వాలనుకుంటున్నారు అనుకో, వాళ్ళకి ఇస్తుంది. సో నాకు ఆ టైంలో అది ఒకటి ఉందని తెలియదు. అది వదిలేస్తే టాస్క్ అని ఇంకోటి ఉంటుందంట. టాస్క్ ద్వారా స్టార్ట్అప్లకి, ఇంటర్న్షిప్లకి ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే పంపిస్తుంటారు స్కిల్ డెవలప్మెంట్ కోసం. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ టాస్క్ అనే దానికి మన కాలేజెస్ అఫిలియేట్ అయ్యి ఉంటే మన కాలేజ్ నుండి ఎవరన్నా తీసుకుపోయి వాళ్ళకి పంపిస్తారు. మేబీ నాకు కంప్లీట్ దాని గురించి తెలియదు. సో ఇక్కడ కూడా అవేర్నెస్ లేదు. సో అసలు అది ఒకటి ఉంటుంది, దీనివల్ల మనల్ని తీసుకెళ్తారు. ఈ థాట్ అసలు నాకు ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంజనీరింగ్ అంటే డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ ఎప్పుడు నాకు లేదు. ఇవే ఒకవేళ నాకు ముందు తెలిసి ఉంటే నేను ఇప్పుడు వేరేలా ఉండేవాడినేమో. అయితే ఇక్కడ లోపం ఎవరిది అని ఆలోచిస్తే తెలుసుకోకపోవడం నా తప్ప, చెప్పకపోవడం వాళ్ళ తప్ప అనేది ఒక డిలెమా ఉంటుంది. అవును, వి కాంట్ బ్లేమ్ ఎనీవన్. లైక్
నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ నేనే పోయి అడగలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు నా కెరీర్ ప్లాన్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. లేదంటే వీళ్ళు కూడా ఎవరు అడగట్లేదు కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళు చెప్దాం అనుకున్నా కానీ నేను అప్పుడు ఆ రోజు కాలేజ్కి వెళ్ళి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేద్దాం, ఎవరిని బ్లేమ్ చేయొద్దు అని చెప్పి వి కాంట్ కమ్ టు ఎ డెసిషన్. కమ్ టు ఏ ఎండ్. యా, అండ్ నువ్వు ఫ్యాక్టర్స్ అన్నావు కాబట్టి మనం ఏ ప్లేస్లో ఉంటున్నాం, ఏ ప్లేస్లో చదువుకుంటున్నాం అనేది కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ కంప్లీటెడ్ హర్ MBA ఇన్ JNTU అనంతపూర్, వెరీ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. సో తను ఒక జాబ్ సర్చ్ పైన హైదరాబాద్కి వచ్చింది. సో తనకి ఒక వెరీ వెల్ నోన్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఆ రోజు తన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళిన వాళ్ళ ఆఫీస్కి. వెళ్ళినప్పుడు కిందికి ఇంటర్వ్యూ అయిపోయింది, నేను కింద వెయిట్ చేస్తున్నా. చాలా హ్యాపీగా కిందికి వచ్చి ప్రణయ్ జాబ్ వచ్చేసింది అని అన్నది. ఓ నైస్, జీతం ఎంత అని అడిగిన. 18,000 అని అన్నది. MBA చేసింది. అండ్ మా ఫ్యామిలీలోనే ఒకరు ఉన్నారు హూ కంప్లీటెడ్ MBA, నాట్ ఫ్రమ్ JNTU అనంతపూర్, ఫ్రమ్ అ వెరీ రెగ్యులర్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. షీ ఎర్న్స్ 1 lakh per month. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ద పీపుల్ యు ఆర్ సరౌండెడ్ విత్, ద ప్లేస్ యు ఆర్ ఇన్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ అవేర్నెస్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అవేర్నెస్ నీ చుట్టూ ఉన్న పీపుల్ బట్టి, ప్లేస్ బట్టి కూడా వస్తుంది. సో కరెక్ట్ పీపుల్ మధ్యలో ఉండడం, కరెక్ట్ ప్లేస్లో ఉండడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీనికి యాడ్ ఆన్గా నేను ఒక కథ చెప్తా, సేమ్ ఇలాంటిది. నా డిప్లొమా క్లాస్మేట్ ఉండేటోడు, నా రూమ్మేట్, నా డిప్లొమా హాస్టల్ రూమ్మేట్, నా క్లాస్మేట్. వాడు ఏం చేసినంటే ఊర్లోనే ఉందామని చెప్పి డిప్లొమా అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కాకుండా వాళ్ళ ఊర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యిండు. వాడు ఏంటిది 3-2లో అనుకుంటా వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి అడిగారట, ఏమని, మీరు ఎంత జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ఫస్ట్ సాలరీ ఎంత ఉంటుంది అనుకుంటుంది, మీరు ఎంతకు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అని అడిగినాడు. వాళ్ళ క్లాస్లో ఒక్కరు కూడా ఫైనల్ స్టేజ్ ఆఫ్ దేర్ కెరీర్లో 30,000 మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లైక్ వాళ్ళు ఎంత సార్, ఒక 20-25,000 ఉంటే నేను సెటిల్ అయిపోతాను సార్ అనుకుంటే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేసి, మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, అరే ఇక్కడ ఎవరు 30,000 మించి ఆలోచించలేకపోతున్నారా, నాకేమో ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను ఇక్కడ అనవసరంగా జాయిన్ అయినరా అని చెప్పి వాడు అప్పుడు 3rd year మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు. సో ఇట్స్ వెన్ యూ వాంట్ టు డ్రీమ్ హై, నువ్వు అలాంటి పీపుల్ మధ్యలో ఉండడం కూడా అవసరం. అంటే ఐ మీన్ నువ్వు అలాంటి మనుషుల మధ్యలో ఉండడం, అంటే మేబీ వాళ్ళు పెరిగిన సరౌండింగ్స్ వల్ల వాళ్ళు అలా ఉండలేకపోవచ్చు. బట్ ఎనీవేస్, we even can't blame those people. If you personally want to grow, you need to get into the circle of right people. అంటే ఏం లేదు, సింపుల్. మీకు ఇంటర్న్షిప్ కావాలంటే మీరు కాలేజ్లో చేసిన చిన్న చిన్న అయినా కూడా దానికి ఒక బంగారు పూత ఊసి స్టైల్ ఇంగ్లీష్లో పెట్టి పంపితవ్వాలి అంతే. ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో కావాలి కదన్నా, ఇంటర్న్షిప్ చేయాలి అంటే నాట్ నెసరీ. మీరు కాలేజ్లో చేసిన చిన్న చిన్న అయినా కూడా దానికి ఒక బంగారు పూత ఊసి పంపాలి, వస్తాయి. దెర్ ఆర్ పీపుల్ హూ విల్ టేక్ యూ. యా, అండ్ యా, ఆ ఇంటర్న్షిప్స్ మళ్ళీ ఎలా ఎత్తుక్కోవాలి అంటే మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో మల్టిపుల్ నీషెస్కి సంబంధించి ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మీరు ఎట్లా ఒక స్టాండర్డ్ రెజ్యూమే పట్టుకొని అన్నిటికీ పంపుతామా అంటే కొంచెం ఓపిక చేసుకొని, కొంచెం పేషెన్స్ తోటి ఏ పొజిషన్కి అయితే మీరు పంపుతున్నారో అవన్నీ ఎడిట్ చేసుకుంటూ పంపి మెంటర్షిప్ తీసుకోవాలి. అండ్ నేను దగ్గర ఒక 30-40 పంపిస్తే మినిమం నాకు 8 to 10 వాటికి నాకు రెస్పాన్స్ వచ్చేటి. దాంట్లో అట్లీస్ట్ 3 to 5 నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటోని. దాంట్లో వరస్ట్ కేస్ సినారియో ఒక్కటన్నా వస్తుంది. ఇండీడ్ ఎక్కువ యూజ్ అయింది నాకైతే పర్సనల్లీ, ఇండీడ్ అండ్ ఇంటర్న్ చాలా. ఇండీడ్ తర్వాత చూసుకుంటే ఇంటర్న్ చాలా. అండ్ దాని తర్వాత నాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడ్డది ఈజ్ ఇన్స్టాగ్రామ్. ర్యాండమ్గా సోషల్ మీడియా మేనేజర్ కానీ కాదు, ఇప్పుడు మీరు ఒక పేజ్ చూస్తారు, దాంట్లో వాడు ఆంటర్ప్రెన్యూర్ అని పెట్టుకుంటాడు, ఇంత 10 million రేజ్ చేసిన అని అంటాడు, ఫౌండర్ ఆఫ్ సో అండ్ సో అని అంటాడు. ఆన్ని చూసి మనం పెద్ద ఏదో అని అనుకుంటాం. అంటే అఫ్ కోర్స్ పెద్ద ఏదో, బట్ టు బిల్డ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ దట్ పర్సన్, మీకు ఏం లేదు, మీరు ప్రాపర్గా ఒక DM పంపిస్తే సరిపోతుంది. దే విల్ రెస్పాండ్ ఫర్ షూర్. కాకపోతే చేసేటట్టు చేయాలి అట్లా. సో ఇది వదిలేద్దాం సరే. మనం మోస్ట్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళ చుట్టూ ఉండే జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.
ఇంజనీరింగ్ వదిలేస్తే ఇంజనీరింగ్ తర్వాత కానీ లేదంటే మోస్ట్ పీపుల్ దేనికి చూస్తారంటే గవర్నమెంట్ జాబ్స్కి చూస్తారు. అవును. సో గవర్నమెంట్ జాబ్స్ గురించి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నావు గవర్నమెంట్ జాబ్స్కి? ఐ యాక్చువల్లీ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్ దాంట్లోకి. ఎందుకు అంటే దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది, పైసలు మంచిగా వస్తాయి, అలవెన్స్లు వస్తాయి, ఇంటి అలవెన్స్ వస్తుంది, కరెంట్ వాటర్ అవన్నీ వస్తాయి. బట్ నాకు పర్సనల్లీ ఏంటంటే కొంచెం బయట తిరగాలి, ఎక్కువ చూడాలి, కాబట్టి ఐ నెవర్ వెంట ఇన్ టు దట్ ఫీల్డ్. బట్ పీపుల్ హుమ్ ఐ సా మొత్తం కుక్కలాగా పనిచేసి కష్టపడి చదువుకొని దెర్ ఆర్ పీపుల్ హూ గాట్ ఇన్ టు గవర్నమెంట్ ఫీల్డ్స్. అండ్ మెయిన్ రీజన్ చూసుకుంటే అఫ్కోర్స్ దే టు హ్యావ్ దోస్ డిజైర్స్ నాలాగా బయట తిరగాలని అది ఇది అని చెప్పి. బట్ మెయిన్ రీజన్ పీపుల్ ఆప్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్ బికాస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫ్యామిలీ కండిషన్స్. ఇప్పుడు మనోడే చూసుకొని చూడాలి, నెలకు 30-40 వేలు పంపించాలి అని ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మోల్డ్ అయ్యి నువ్వు ఇలా గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా వేరే దారి లేదు. అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎందుకు వెళ్తారంటే నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తా. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఓకే, వాళ్ళు నార్మల్గా ఊర్లో కూలి పని చేసుకునే వాళ్ళు, లేదంటే పొలం పని చేసుకునే వాళ్ళు, లేదంటే నార్మల్ చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళు, ఎవరినైనా కావచ్చు ఊర్లో. వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోతే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలంటే పక్కా ఏం చేయాలంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ కావాలి చనిపోయిందని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు, లైక్ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. వీని పిల్లోడు ఏం చేస్తాడు, ఇప్పుడు మా నాన్న ఇంత తిరుగుతున్నాడు, గవర్నమెంట్ జాబ్కి అంత వాల్యూ ఉందా అని చెప్పి వానికి బ్రెయిన్లో ఒకటి ఇంప్రింట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మొన్న కోవిడ్ జరిగింది. కోవిడ్ జరిగిన తరపుడు సగం మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి ఒకవేళ బయట ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్ట్స్ లేవు, ఎనీథింగ్. కాకపోతే గవర్నమెంట్ జాబ్ వల్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు ఒకవేళ చూసుకుంటే అదే పోరాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఉద్యోగం ఉంది, వీళ్ళ నాన్న ఇట్లా కష్టపడుతున్నాడు అన్నప్పుడు వానికి థాట్లో ఒకవేళ లేదు, నిజమే ఈ జాబ్ సెక్యూరిటీ అనేది. సో ఇలాంటి 2-3 ఫ్యాక్టర్లు తీసుకుంటే పక్కా ఒక ఇంప్రింట్ ఉండిపోతుంది అన్నట్టు బ్రెయిన్లో, లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్. సో ఇలాంటి ఇంప్రింట్ ఉన్నప్పుడు పక్కా దే విల్ మేక్ షూర్ దట్ దేర్ స్టెప్స్ ఆర్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే ఓకే, సో ఇది ఓకే ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ హావ్ సీన్ మెనీ మినిస్టర్స్ అండ్ పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్ సేయింగ్ దట్ ఇంకా స్టార్టప్స్ రావాలి, కొత్త ఇండస్ట్రీస్ రావాలి, సో దట్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. వాట్ డూ యూ థింక్, స్టార్టప్స్ రావడం వల్ల, కొత్త వెంచర్స్ రావడం వల్ల డూ యూ థింక్ ఎంప్లాయ్మెంట్ ఆ ఏదైతే గ్యాప్ ఉందో ఇప్పుడు అది ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిద్దా, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుందా, ఆర్ అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ డూ యూ థింక్? అంటే అదొక చైన్ లా నేను అనుకుంటాను. ఓకే, సపోజ్ మల్టీనేషనల్ కంపెనీకి చిన్న రోల్స్కి ఫ్రెషర్స్ని తీసుకుంటారు. అవును. సో ఇప్పుడు వీళ్ళు ఏమైతుందంటే ఒక 2-3 years తర్వాత వాళ్ళు మేనేజర్ పోస్ట్లోకి వెళ్ళో, దాని తర్వాత ఒకటి వెళ్ళో వాళ్ళ స్కేల్ అప్గ్రేడ్ అవుతుందండి, వాళ్ళ పొజిషన్ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. ఓకే, అయితే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినాం అనుకో, దాంట్లో ఏమైతుందంటే వాళ్ళకి పక్క ప్రొఫెషనల్సే కావాలి. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీని ఏదైతే వాళ్ళ ఐడియా ఏదవుతుందో దాన్ని బిల్డ్ చేయడానికి పక్క ప్రొఫెషనల్సే కావాలి. ఈ ప్రొఫెషనల్స్ ఎక్కడ నుండి తీసుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్లో ఒక 6-7 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని అప్పుడు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, సో అది చాలా తక్కువ నెంబర్స్ అయినా కానీ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ ఇక్కడ వచ్చిన గ్యాప్ని పొజిషన్ చేసుకుంటూ వస్తారు. సో అప్పుడు ఫ్రెషర్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇట్స్ మోర్ లైక్ సైకిల్. స్టార్టప్స్ వస్తే దాంట్లో డైరెక్టర్ ఫ్రెషర్లో తీసుకుంటారా అంటే మోస్ట్లీ స్టార్టప్ చేయకపోవచ్చు. ఎందుకంటే మన కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఎక్కడ కానీ ఇట్లా చాలా తక్కువ మంది నిన్నా, లైక్ నేను ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యాను అని చెప్పి. అయినా చాలా మంది స్టార్టప్లో జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తారు, లైక్ ఇది దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీ ఉంటుందా లేదా, ఎత్తేస్తారు ఏమో సంవత్సరం 2 సంవత్సరాలకి కంపెనీ ఎత్తేస్తారేమో. మళ్ళీ ఒకవేళ ఇదేమన్నా తిరగబడింది అనుకో, వాళ్ళ రెజ్యూమేలో బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నట్టు. దీన్ని మళ్ళీ తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర చూపించాలంటే అప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. స్టార్టప్స్ రావడం మంచిదే, లైక్ కొత్త ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కానీ బిల్డ్ అవ్వడం, ఇట్స్ ఇంపార్టెంట్. కానీ అది ఎంత మేరకు జాబ్ క్రియేషన్ చేస్తున్నాయి, ఎంతవరకు సర్వీస్ క్రియేషన్ చేస్తున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఫైనాన్స్ కోసం మనం ఆధారపడడం అనేది నీ జాబ్ సెలెక్షన్లో మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నట్టు. సో దాని ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయి. అయితే ఒకవేళ
సరే అది పక్కన పెడదాం. ఒకవేళ ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేదనుకుందాం. ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకపోయినా కానీ మనం జాబ్ తీసుకునే దాంట్లో వేరియస్ క్రైటీరియాస్ ఉంటాయి. లైక్ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ సెక్టరా అనుకుందాం. ఒక డిగ్రీ చేసిన వాడు కానీ లేదంటే ఒక ఇంజనీరింగ్ చేసిన వాడు కానీ ఏంటి ఒక ప్రైవేట్ జాబ్ తీసుకోవాలా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలంటే కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ నాకు తెలిసినవి ఏంటంటే ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ ఒకటి, లేదంటే జాబ్ సెక్యూరిటీ అంటే ఉంచుతాడా పీకేస్తాడా అని అంటే ఐ మీన్ జాబ్ ఉంటుందా పోకేసా లే ఆఫ్స్ ఇప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ లో తీసేయారు అనేది ఒక నానుడి. ఒకవేళ అయితే నీకు ఇమీడియట్ టర్మినేషన్ ఉంటుంది, ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి ప్రైవేట్ లో అంటారు. ఇవి కాకుండా మనం కన్సిడర్ చేసిన ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి అన్నట్టు. ఒకవేళ నేను తీసుకుంటే ఒకటి ఏంటిదంటే యువర్ స్కిల్ అప్గ్రేడేషన్. లైక్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే సో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే స్కిల్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. లైక్ నీకు ప్రమోషన్ వచ్చేదాకా ఒక 6-7 సంవత్సరాలు సేమ్ టైప్ ఆఫ్ జాబ్ రోజు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఒక 6 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత నీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, నీ చేయాల్సిన పనులు పెరుగుతాయి, అప్పుడు అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే నువ్వు సాఫ్ట్వేర్ ఉన్నావు అనుకో, యూ హ్యావ్ టు అప్స్కిల్ యువర్ స్కిల్స్ ఫర్ ఎవ్రీ 6 months. ఓకే, నువ్వు ఫ్రెషర్ గా నువ్వు ఇన్ జనరల్ గా అయినది ఏంటంటే నువ్వు ఒక ఫ్రెషర్ గా జాయిన్ కావగానే అరే ఏం కారా 2 సంవత్సరాలు దీని తర్వాత నీ స్కిల్స్ ఎట్లుంటాయి అనే దాన్ని బట్టే నువ్వు దాని తర్వాత 2x ప్యాకేజ్ కొట్టుకుంటావా 3x ప్యాకేజ్ కొట్టుకుంటావా నీ ఇష్టం అని అనుకుంటావు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి 6 నెలలకి తప్పకుండా ఒక టూల్ అయినా కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకోవడము. స్కిల్ అంటే నేను పదంలో మీనింగ్ ఏంటంటే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక టూల్ నేర్చుకోవడం, లేదంటే నీ పర్సనల్ గా డెవలప్ చేసుకోవడము. సో సర్టిఫికేషన్ తెచ్చుకోవడం, కొత్త సర్టిఫికేషన్ తీసుకోవడము, లేదంటే ఎక్కడైనా కోర్సులు చేసి తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి 6 నెలలకి నువ్వు ఉండాలి. సో నువ్వు ఎలా అనుకుంటున్నావు యాజ్ ఎ పర్సన్, నీకు రోజు ఒకేలాంటి జాబ్ ఉంటే సరిపోతుందా, లేదంటే నీకు వెంటనే స్కిల్స్ అప్గ్రేడ్ కావాలా? ఆబ్వియస్లీ నన్ను పర్సనల్ గా అడిగితే నాకు వెంటనే స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి అని నేనంట. దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్. నీకు అలా ఉండొచ్చు, లేదంటే కొంతమంది నాకు అవసరం ఏముంది, నేను ప్రశాంతంగా వెళ్తాను, నా పని నేను చేసుకుంటాను, వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ వాళ్ళతో నేను ఉంటాను, ప్రశాంతంగా తింటాను, రోజు అంటే ఎవ్రీ వీకెండ్ లో సినిమాకి వెళ్తాను, 2 వారాలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్తానని ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్ ఆన్ ద పర్సన్. సో ఇదొకటి. సెకండ్ ఏంటిదంటే ద ఏరియా యూ లివ్. అంటే గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే నీకు రూరల్ ఏరియాస్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నువ్వు ఒక సబ్ ఇంజనీర్ అయినా అనుకో, ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు సబ్ ఇంజనీర్ అయ్యా అనుకో, హైదరాబాద్ లోనే సబ్ ఇంజనీర్ అయితే గ్యారంటీ ఏముంది? లేదు. ఏడో ఊర్లో పడేస్తాడు. ఒక డిగ్రీ చదివిన అతను గ్రూప్ 1 రాశారు అనుకో, నీకు హైదరాబాద్ లోనే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఎన్నో పడేస్తాడు. విజయవాడలోనే వస్తాయని గ్యారంటీ ఏం లేదు. సో అతను ఎక్కడనో ఎస్పీ అవ్వచ్చు, డిఎస్పీ పోస్టింగ్ ఎక్కడనో వాడచ్చు. సో ఒకవేళ నువ్వు అదే ప్రైవేట్ లో అనుకో, మోస్ట్ కేసెస్ Tier 1 సిటీస్ లోనే ఉంటాయి. అవునవును. నువ్వు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, మోస్ట్ కేసెస్ Tier 1 సిటీస్ లో ఉంటాయి. సో నీకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి, ఓకే, నువ్వు ఎలాంటి ప్లేస్ లో ఉందాం అనుకుంటున్నావు, నీ యంగ్ అంటే నీ అడల్ట్ ఏజ్ నువ్వు ఎక్కడ గడుపుదాం అనుకుంటున్నావు, గవర్నమెంట్ లోనా దీంట్లోనా, అంటే ఏ ఏరియాలో ఉందాం అనుకున్న దాని గురించి సెలెక్ట్ అవుతుంది. థర్డ్ ఏంటిదంటే దట్ టైప్ ఆఫ్ పీపుల్ యు ఆర్ లివింగ్ విత్. అంటే ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఉన్నావు అనుకో, మోస్ట్ కేసెస్ 30+ ఉన్న వాళ్ళతోనో, లేదంటే చాలా సంవత్సరాలు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటావు. ప్రైవేట్ సెక్టర్ లో ఏంటిదంటే నీ జనరేషన్ వాళ్ళు నీకన్నా మహా అయితే 2 సంవత్సరాలు పెద్ద, 1 year చిన్న, 2-3 సంవత్సరాలు పెద్ద, ఇంతే ఏజ్ వాళ్ళు ఉంటారు. నీకు నువ్వు జోక్స్ వేస్తే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు తెలుస్తాయి. కాబట్టి వీళ్ళ దగ్గర పోయి మీ గురించి చూసే బ్రహ్మానందం టెంప్లెట్ ఉందంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. నీకు ఈ 3 ఫ్యాక్టర్లు అనేది మెయిన్ కన్సిడర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ జాబ్ సెక్యూరిటీ అండ్ ఆల్, ఈ 3 ఫ్యాక్టర్ ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ చెప్పినట్టు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, నీ మీద ఎలాంటి ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేనప్పుడు ఆ పారామీటర్స్ కన్సిడర్ చేసుకుంటాడు. ఒక ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనేది ఒక మనిషి ఎలాంటి జాబ్ తీసుకుంటా అనేది మీద, అంటే ఒక ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనేది ఒక మనిషి ఎలాంటి జాబ్ తీసుకుంటాడు అనే దాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది.